స్టూడెంట్ ఎక్స్ అనే అతను ఒక టాప్ కాలేజీలోని ఒక లో బ్రాంచ్ తీసుకుని అక్కడ ప్లేస్మెంట్స్ సాధిద్దామని వెళ్ళిన ఆ స్టూడెంట్ సక్సెస్ సాధిస్తాడా? లేదంటే స్టూడెంట్ వై ఒక లో కాలేజీలోని టాప్ బ్రాంచ్ తీసుకుని ప్లేస్మెంట్స్ లేకపోయినా ఓపెన్ మార్కెట్లో జాబ్ సంపాదించి సక్సెస్ సాధిస్తాడా? ఈ రెండు సెక్టార్ ఆఫ్ స్టూడెంట్స్లో ఏ సెక్టార్ ఆఫ్ స్టూడెంట్స్ సక్సెస్ సాధిస్తాడు? సో మా దగ్గరికి వచ్చిన తీసుకున్న మెంటర్షిప్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ చాలా డౌట్స్ ఏంటంటే ఈ బ్రాంచ్ సెలక్షనే. కాబట్టి మీకు కూడా అదే డౌట్ ఉంటుంది కాబట్టి మీకు ఆ క్లారిటీ ఇద్దామనే ఈ వీడియో సెషన్. సో మీలో ఎవరికైతే మెంటర్షిప్ కావాలో ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అండ్ అలాగే ఇక డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు పే చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మా యొక్క గైడెన్స్ మీకు అందిస్తాం. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, ఎందుకంటే ఎంసెట్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బీటెక్ సంబంధించిన సపోర్ట్ అండ్ క్లాసెస్ మన నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ అయి ఉండండి. సో ఇక్కడ రెండు సెక్టార్, ఇది ఇద్దరు స్టూడెంట్స్ అని కాదు, టోటల్ మన స్టూడెంట్సే ఇలా రెండు వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం స్టూడెంట్స్ టాప్ కాలేజ్ తీసుకుని లో బ్రాంచ్కి వెళ్ళి అక్కడ జరిగే ప్లేస్మెంట్స్ని క్యాప్చర్ చేద్దామని వెళ్తారు. సో ఇంకోటి ఇలాగా. సో ఎవరు రియల్గా ప్రాక్టికల్గా సక్సెస్ సాధించగలుగుతారో నేను మాట్లాడతాను. అండ్ ఎవరికి ఏది సూటబుల్ అన్న సజెషన్ కూడా ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, ఇది మీ లైఫ్ సంబంధించిన వీడియో. ఓకే. సో ఒక టాప్ కాలేజ్లో లో బ్రాంచ్కి వెళ్ళాడు. సో లో బ్రాంచ్ అంటే కొంత ప్లేస్మెంట్స్ లేని బ్రాంచ్ అని, అంతేకాని ఆ పర్టికులర్ బ్రాంచ్ని మనం ఏం అనట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తీసుకుందాం. సో ట్రిపుల్ని లో బ్రాంచ్ అని ఎందుకన్నానంటే మన దగ్గర ఇండస్ట్రీ సరిగ్గా లేదు, కానీ యాక్చువల్గా అది ఇండస్ట్రీ వర్క్ అయ్యో అది ఉంటే కనుక చాలా మంచి బ్రాంచ్ అది, కానీ మనకి జాబ్స్ వైజ్గా అది లేదు కాబట్టి లో డిమాండ్ బ్రాంచ్ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిపుల్ తీసుకున్నాడు ఒక స్టూడెంట్, ట్రిపుల్ తీసుకున్నాడు అనుకోండి. ఓకే, ట్రిపుల్ తీసుకున్నాడు, టాప్ కాలేజ్లోకి వెళ్ళిపోయాడు. సో అక్కడ ప్లేస్మెంట్స్ మనకి ఇన్ జనరల్గా మనకి సిఎస్సికి సంబంధించి కొంతవరకు ఈసీకి సంబంధించి ప్లేస్మెంట్స్ జరుగుతాయి. ఆ ప్లేస్మెంట్స్లో ఈ ట్రిపుల్ తీసుకున్న అతను వెళ్ళి ఆ ఈసీ జాబో లేకపోతే ఆ సిఎస్సి జాబో క్యాప్చర్ చేయగలుగుతాడా అంటే అలా జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే త్రిబులీతో పాటు కోడింగ్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి తను కంప్లీట్గా గ్రిప్ క్యాప్చర్ చేసుకున్నప్పుడే. కానీ అసలు ట్రిపుల్ చేయడమే చాలా టఫ్. అసలు ట్రిపుల్ తీసుకోవాల్సిందే ఒక మంచి బ్రిలియంట్ తప్ప ఒక యావరేజ్ స్టూడెంట్కి ట్రిపుల్ వర్తించదు. ఈ పాయింట్ని మీరు స్పెసిఫిక్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ట్రిపుల్ చదవడానికే టైం సరిపోదు, మరి ప్యారలల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ కోడింగ్ కానీ ఎలా నేర్చుకోగలుగుతాడు? సో ఇది హ్యాండిలే అవ్వదు. సో ఎవరు చేయగలుగుతారంటే, చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఎవరు చేయగలుగుతారంటే ట్రిపుల్ తీసుకుని దాంతోపాటు ప్యారలల్ చేయగలిగేది ఎవరంటే ఎవరైతే టాపర్స్ ఉంటారో, కొంచెం ఈజీగా చదవగానే గ్రాస్పింగ్ ఉంటుందో, అండ్ ఎవరికైతే ఓన్లీ స్టడీసే ఉండి డివియేషన్ లేదో వాళ్ళు చేయగలుగుతారు. స్ట్రిక్ట్ టు స్టడీస్, ఇంకా ఏ డివియేషన్ లేని వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది. సో ఇలా తీసుకోవడం వాళ్ళకి సక్సెస్ మంత్ర, మిగతా వాళ్ళకి కాదు. ఎందుకంటే టాప్ కాలేజ్లో సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ని వాడుకునే కేపబిలిటీ వాళ్ళకే ఉంటుంది కాబట్టి. సో అలా మనం స్టిక్ టు స్టడీస్ ఉండలేము, అండ్ మాకు కష్టపడితే కానీ అవ్వదు, నేను ఒక సాధారణ యావరేజ్ స్టూడెంట్ అంటే మాత్రం సిఎస్సి స్పెషలైజేషన్నే టచ్ చేయాలి తప్ప ట్రిపుల్ఈకి పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే పుట్టి ట్రిపుల్ఈ పాస్ అవడమే కష్టం, మళ్ళీ అవి ఎలా చేయగలుగుతారు? చేయలేరు. కాబట్టి ఒకవేళ మీ ప్యాషన్ ట్రిపుల్ అయ్యి ఉండి మీరు యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, వెళ్ళండి, కష్టపడండి, తప్పే లేదు. కానీ మీ ప్యాషన్ ట్రిపుల్ ఈ కాదు, మీ ప్యాషన్ వేరే బ్రాంచ్, ఆ బ్రాంచ్ ప్లేస్మెంట్స్ కోసం నేను ట్రిపుల్ తీసుకుంటున్నాను అంటే మాత్రం అది బిగ్ బ్లర్ మిస్టేక్ అన్నట్టు చెప్పాలి. సో అలాంటి స్టూడెంట్స్ మాత్రం కాలేజ్ లో అయినా పర్లేదు, యావరేజ్ కాలేజ్ అయినా పర్లేదు, మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకోవడమే రైట్ థింగ్. అండ్ ఎవరైతే టాపర్స్ బ్రిలియన్స్ ఉంటారో, ఎంసెట్లో సరిగ్గా ర్యాంక్ రాలేదో కొన్ని కారణాలు బట్టి, వాళ్ళు బ్రాంచ్ కాంప్రమైజ్ అయ్యి టాప్ కాలేజ్లోకి వెళ్ళి అక్కడున్న సోర్స్ని వాడుకుని ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీకు క్లియర్గా నేను చెప్పింది అర్థమవుతుంది కదా? ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఫుడ్ చాలా లిమిట్గా తింటాడు, అతను అన్లిమిటెడ్ ఫుడ్కి వెళ్ళడం, బఫేకి వెళ్ళడం తప్పు కదా? ఎవరైతే ఎక్కువ ఫుడ్ తినే కేపబిలిటీ ఉందో వాళ్ళు ఒక 500 1000 అన్లిమిటెడ్ దానికి వెళ్తే రైట్ థింగ్. చాలా లిమిటెడ్గా తినేవాళ్ళు కేవలం ఆర్డర్ ఇచ్చుకుని ఎంత బిల్లు అంత పే చేసుకుంటే కరెక్ట్ థింగ్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, మీకేది సూటబుల్, మీరే పొజిషన్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ సక్సెస్ అంతా ఉంటుంది. సో మీరు ఒక యావరేజ్ స్టూడెంట్
మీ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది, మీరు ఎక్కువగా చదివిన ఫాస్ట్‌గా లెసన్స్ కానీ, పోర్షన్ కానీ లేకపోతే చెప్పింది అంత ఈజీ గ్రాస్ప్ చేయలేరు, కొన్ని సాక్రిఫైస్ చేయలేరు అంటే మీరు యావరేజ్ కాలేజ్‌కి వెళ్ళి టాప్ బ్రాంచ్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ లేకపోయినా ఓపెన్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు దానికంటూ జాబ్స్ ఉంటాయి కాబట్టి. సో, మీరు ఫైనల్ ఇయర్‌లోనో, థర్డ్ ఇయర్‌లోనే ప్లేస్‌మెంట్స్ తీసేసుకోవాలి అన్న కంగారు లేదు అంటే ఓపెన్ మార్కెట్‌లో కూడా జాబ్‌లుంటాయి. అక్కడెళ్లి చేసుకోవచ్చు. సో, మీరు మాకు చదువుకున్నప్పుడే ప్లేస్‌మెంట్స్ జరిగిన కాలేజ్‌లో 100 మందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళేమి జాబ్‌లిచ్చారు కదా! 100 మందిలో 5గురికో, 6గురికో ఇస్తారు. ఆ 5, 6లో నువ్వుంటావని గ్యారంటీ ఏంటి? అది నమ్ముకొని నువ్వు ట్రిపుల్ తీసుకోవడం ఎంతవరకు రైట్ థింగ్? తర్వాత ఓపెన్ మార్కెట్‌లో వస్తే నువ్వు ట్రిపుల్ ఈ అంతంత మాత్రం చేస్తావు. నీ దగ్గర ఈ కోడింగ్ నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఈ ట్రిపుల్ ఈకే నీ వల్ల అవ్వదు. అప్పుడు నువ్వేమైపోతావు? వెనక్కి ఎళ్ళలేవు. ముందు ఫ్యూచరు కనిపీదు. కాబట్టి ఆ మిస్టేక్ చెయ్యొద్దు. ఓకే. నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అయ్యుంటే, ఎక్కువగా చదవలేవు అంటే ఖచ్చితంగా ఈ జోనర్‌లోకి వెళ్తే నీకు సక్సెస్ వస్తది. బెటర్ కంపేర్ టు ఇది. ఇటు సక్సెస్ వస్తదంటే ఇది బెస్టా? నీకు ఇది బెస్టా? అంటే ఇది బెస్ట్‌గా ఉంటుంది. అలా కాదు. ఉన్న సోర్స్‌ని నువ్వు వాడుకోగలుగుతావు. కష్టపడగలుగుతావు. నీ కేపబిలిటీ ఉంది. కానీ కొన్ని కారణాలతో ర్యాంక్ ఎక్కువుంది అంటే నువ్వు ఇటొచ్చేసేయి. ఇంకా చెప్పాలంటే ఈసీఈ ఇంకా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, ఈసీఈ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఏ బ్రాంచ్ కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ అస్సలు తీసుకోకూడదు. మీరు ఎలాంటి వారు అయినప్పటికీ అన్న డీటెయిల్స్ చెప్తాను నేను. సో, మెక్‌కి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీ టార్గెట్ సాఫ్ట్‌వేర్ అనుకోండి. మీరు టోటల్‌గా కంప్లీట్‌గా సెపరేట్ అయిపోతారు. కాబట్టి మెక్‌కి వెళ్ళకండి. ఒకవేళ మీ టార్గెట్ సాఫ్ట్‌వేర్ సైడ్ అయితే. కావాలంటే సీఎస్‌సి స్పెషలిస్ట్ ఏదైనా తీసుకొని వెళ్ళండి. ఈవెన్ ఐఎన్ఎఫ్ కూడా మంచిదే. చాలామంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని టోటల్‌గా ఆ బ్రాంచ్‌ని అవాయిడ్ చేస్తున్నారు. అలా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అది తీసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు మెక్‌తో కంపారిజన్ చేస్తే. మెక్ తీసుకోవద్దని కాదు. ఎవరికైతే మెక్‌లో ఇంట్రెస్ట్ ఉందో, ప్యాషన్ ఉందో వాళ్ళు చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. తప్పే లేదు. ప్లేస్‌మెంట్స్ ఉండవేమో కానీ ఓపెన్ మార్కెట్‌లోని టాలెంట్ ఉన్నోడికి మెక్‌లో చాలా మంచి వాల్యూ ఉంది. అలాగే సివిల్ తీసుకొని కూడా అంటే మీ టార్గెట్ సాఫ్ట్‌వేర్ అనుకోండి. మెక్ సివిల్‌కి వెళ్ళకూడదు. అది తీసుకొని అటు వెళ్ళడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే అసలు టోటల్ కాంట్రాస్ట్‌గా ఉంటాయి కాబట్టి. కొంతవరకు ఈసీఈ మీరు తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇంక తప్పదు అంటే ట్రిపుల్‌ఈకి వెళ్ళడం తప్పించి ఆ డౌన్‌కెళ్తే మాత్రం అది టోటల్‌గా ఎర్రర్ అవుతది. మీరు ఎంత బ్రిలియంట్ అయినా ఉండొచ్చు, ఎంత టాపర్ అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీరు ఎంత ప్లాన్ చేసుకుందామన్నా అది అవ్వదు. కాబట్టి ఈసీ వరకు, ట్రిపుల్ ఈ వరకు తీసుకుని టాప్ కాలేజ్‌లో సోర్స్ వాడుకొని చేస్తాను. నేను ఇంకొక డీవియేషన్స్ కానీ, ఇంకొక యావిగేషన్స్ కానీ వెళ్ళను అంటే ఓకే. అలాగని మెక్‌కి, సివిల్‌కి మాత్రం వెళ్ళొద్దు. ఓకే. అండ్ యావరేజ్ స్టూడెంట్ అయితే మాత్రం మీరు ఈ జోనరే ఇటే ఫిక్స్ అవ్వండి కానీ ఇటు రాకండి దయచేసి. ఓకే. ఐ హోప్ ఈ వీడియో సెషన్ మీకు క్లారిటీని అందించింది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ ఫార్మసీ కాలేజ్ కోసం చూస్తున్నారా? టాప్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ గ్యారంటీ కాలేజ్ కోసం చూస్తున్నారా? అయితే మీరు చూస్తుంది నెల్లూరులో ఉన్న శాస్త్ర కాలేజ్ కోసం. గత 20 ఏళ్ళుగా చాలా సేఫ్ క్యాంపస్ అండ్ హాస్టల్ రూమ్స్ను ప్రొవైడ్ చేస్తూ ముఖ్యంగా గర్ల్స్ కోసం స్పెషల్లీ ఒక బీ ఫార్మసీ కాలేజ్ అండ్ 2 కో ఎడ్యుకేషన్ బీ ఫార్మసీ కాలేజ్ అండ్ నర్సింగ్ కోసం అండ్ ఫిజియోథెరపీ కోసం మనకి కాలేజెస్ అన్నవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకి అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా మీలో ఎవరికైతే మన పర్సనల్ మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.